అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో ఒక మంచి రుచికరమైన సాంబార్ పొడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన కళాయి పెట్టుకొని 1 కప్పు కందిపప్పు వేసుకొని ఇలా దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ కూడా కప్పు కొలతలతో చూపిస్తున్నా, వీడియో ఎండింగ్ వరకు చూడండి. చిన్న చిన్న టిప్స్తో ఈ పొడి కనుక చేసి పెట్టుకుంటే రసం, సాంబార్, పప్పుచారులోకి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అదే కప్పుతో మినపప్పు కూడా ప్యాన్లో వేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఇలాగా దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. కందిపప్పు, మినపప్పు ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసి అలా పక్కన పెట్టాలి. అదే కప్పుతో ధనియాలు కూడా ఇలాగ వేయించుకోవాలి. ధనియాలు త్వరగా మాడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. టైం టేకింగ్ ప్రాసెస్ అయినా కూడా టేస్ట్ అనేది ముఖ్యం కాబట్టి లో ఫ్లేమ్లో వేయించుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ కొద్దిగా శనగపప్పు, ఒక 10 నుండి 15 వరకు మిరియాలు ఉంటాయి కదా, నల్ల మిరియాలు, అవి వేసి ఇలాగ వేయించుకొని అదే ప్లేట్లో వేసేసుకోండి. తర్వాత ఇవి ముఖ్యం అన్నమాట, ఎండు కొబ్బరి ముక్కలు దూరగా వేయించుకోండి. ఒక 10 ముక్కలు అలా అయితే సరిపోతుంది, వీడియోలో చూపిస్తుందండి. నెక్స్ట్ ఎండుమిర్చి ఒక 10 నుండి 15 వరకు తీసుకొని ఇలాగ వేయించుకోండి. ఆయిల్ ఏం అవసరం లేదు, డ్రైగానే ఇలాగ వేయించుకోండి. ఇందులో కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి, 1 స్పూన్ నుండి 1 స్పూన్నర వరకు. టేస్ట్ బాగుంటుంది జీరా పౌడర్తో. ఇది కూడా ప్లేట్లో వేసేసుకోండి. కొంచెం ఇంగువ వేసుకొని నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోండి, జస్ట్ కలర్ కోసం మాత్రమే, అది ఆప్షనల్ అంతే. ఇందులోనే కొద్దిగా ఉప్పు కూడా వేసి కొంచెం అంతా కూడా కలిపి ఇవన్నీ మంచిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని స్లోగా మిక్సీ పట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ మెత్తని పౌడర్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. మీరు అవసరమైతే జల్లించుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇది మనకి నెల రోజుల పాటు నుండి 2 నెలల వరకు కూడా మంచిగా నిల్వ ఉంటుంది. ఒక గాజు సీసాలో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన సాంబార్ పొడి రెడీ అయిపోయింది. టమాటా చారులోకి అయితే చాలా బాగుంటుంది, సాంబార్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మంచి వీడియోల కోసం. థ్యాంక్స్.